శాసనసభ ఎన్నికల అనంతరం వెంటనే నాయకులు పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టారు. పార్లమెంట్ టికెట్ కోసం నాయకులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. బీజేపీ అధిష్టానం టికెట్ ఇస్తే ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేస్తానని సినీ నటుడు, డైరెక్టర్ అభినవ్ సర్దార్ అన్నారు. ప్రజాసేవకు సిద్ధంగా ఉన్నానని, మోడీ బాటలో నడవడానికి పార్టీలో చేరానని తెలిపారు. పార్టీలోకి కేవలం ఒకటే ఒక నమ్ముతా, ధర్మం కోసం, దేశం కోసం నేను ఈ పార్టీలో వచ్చిన. చాలా మంది అడిగారు వేరే పార్టీలు ఎందుకు, బీజేపీ పార్టీ ఎందుకు జాయిన్ అవుతున్నారని. నేను ఏదైతే నా ప్రిన్సిపల్స్ ఉన్నాయో, నేను చిన్నప్పుడు చదువు ఒక సైనిక్ స్కూల్లో చదువుకున్న సైనిక్ స్కూల్ కోరుకున్నా అంటే మీ అందరికి తెలుసు. ఇది మొత్తం ఈ స్కూల్లో మెయిన్ గా నేర్పించేదే ఒక దేశాన్ని ఎలా కాపాడాలి, దేశాన్ని ఎలా రక్షించాలి అనే కాన్సెప్ట్ తో ఆ ట్రైనింగ్ కానీ అన్ని అక్కడ నేర్చుకునేది. కాబట్టి అదే ప్రిన్సిపల్, అదే వాల్యూస్ తోటి చిన్నప్పుడు నేర్చుకున్న వాల్యూస్, ప్రిన్సిపల్స్ తర్వాత నేను చదువుకొని ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చేసిన, అలాగే ఎన్ఐటి తిరుచి తమిళనాడులో ఎంబీఏ చేసి కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్, కోకోకోలా, కింగ్ఫిషర్ లాంటి కంపెనీస్ లో మార్కెటింగ్ మేనేజర్, బ్రాండ్ మేనేజర్ పనిచేసి 15 సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత ఎప్పటి నుంచో నాకు ఒక కోరిక, అంటే మనము ఒక మనిషిగా పుట్టినందుకు మన తోటి వాళ్ళని కూడా, మన సొసైటీని కూడా ఒక మంచి దారిలో, మంచి డెవలప్మెంట్ స్టేజ్ లో తీసుకెళ్లాలి అంటే కంపల్సరీ మన తరపున ఏదో ఒక సాయం చేయాలి. అలాంటి దానికోసం నేను నా స్వచ్ఛందంగా చాలా యాక్టివిటీస్ చేసిన. కోవిడ్ టైంలో కానీ వేరే సమయంలో ఎప్పటికీ చేస్తూనే ఉన్నా. కానీ ఇప్పుడు నేను చేసినంత సరిపోదు కాబట్టి నేను ఫౌండేషన్ పెట్టి ఏం చేసినా గానీ అది కొంతమందికి అవసరం ఉన్న వాళ్ళకే చేరుతుంది. కానీ ఇది లార్జ్ స్కేల్లో ఒక సొసైటీకి మార్చాలన్నా గానీ, ఒక ఏరియా నియోజకవర్గాన్ని మార్చాలన్నా గానీ మనం కంపల్సరీ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఒక పవర్ కావాలి, ఒక పొజిషన్ కావాలి. కాబట్టి నేను నమ్ముకున్న బీజేపీ పార్టీలో జాయిన్ అయినా. అది ఆదిలాబాద్, మెయిన్ ఆదిలాబాద్ ఎందుకు తీసుకున్నానంటే, ఆదిలాబాద్ ఎంతలో మహానుభావులు పుట్టిన నేల ఇది. మన రామ్జీ గోండ్ గారు గాని, అలాగే కొమరం భీమ్ గారు గాని, ఎంతో మంది మనకు ఎగ్జాంపుల్ గా ఉన్న నేల ఇది. కానీ ఈ నేల వాళ్ళు పుట్టిన నేల అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది, కానీ డెవలప్మెంట్ మాత్రం ఏమాత్రం లేదు ఇక్కడ. సో దానికోసం మీ అందరికీ తెలుసు ఎందుకు అవుతుంది, ఏంది అవుతుంది అనేది జనాలకు కూడా తెలుసు. బట్ డెఫినెట్ గా ఏదో ఒక రోజు ఒక మంచి చేయాలి కంపల్సరీ. ఈ ఏరియాకి, తెలంగాణలో ఉన్న అంత మంచి ఏరియా, ఎన్నో వనరులు, ఎన్నో రిసోర్సెస్ ఉండి కూడా అభివృద్ధికి నోచుకోలేని ఏరియా అంటే ఆదిలాబాద్. సో నేను ఇక్కడ నుంచి ఎప్పటి నుంచో నేను ఇక్కడే ఉన్నా, ఇక్కడే నేను పెళ్లి చేసుకున్నా, ఇక్కడే నా అన్ని ఆస్తులు, అన్ని నా ప్రాపర్టీస్ కానీ, నా ఇల్లు కానీ అంతా ఇక్కడే ఉంది. సో నేను అనుకున్నది ఏంటంటే, నేను చేసింది చాలా సేవ చేశా. ఈ రోజు నుంచి మాత్రం కంపల్సరీ నేను ప్రజాసేవలో లార్జ్ స్కేల్లో చేయాలి అంటే నేను కంపల్సరీ బీజేపీ నుంచి పోటీ చేయాలి. చాలా మంది అడుగుతున్నారు పోటీ చేయండి, మీరు ఎంపీగా రావచ్చు కదా అని. డెఫినెట్ గా పార్టీ అధికారం నాకు ఆ ఛాన్స్ ఇస్తే 100% నేను రేస్ లో ఉంటా. కంపల్సరీ నేను యూత్ అందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలను, యూత్ అందరినీ కూడా. ఎందుకంటే నేను వచ్చిందే యూత్ ఎంపవర్ చేయడానికి, ఇక్కడ ఉన్న వనరులని డెవలప్ చేయడానికి, టూరిజం గా ఆదిలాబాద్ ని టూరిజం గా డెవలప్ చేయాలంటే అద్భుతమైన అవకాశం ఉంది ఇక్కడ. గోవా కంటే మంచి ఏరియాగా డెవలప్ చేయొచ్చు ఇక్కడ. ఎందుకంటే మనకు కుంటల వాటర్ ఫాల్స్ పక్కనే ఉన్నాయి. అలా చాలా ఉన్నాయి. ఇక్కడ అగ్రికల్చర్ కూడా చాలా బాగా పండుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టమాటో చాలా బాగా పండుతుంది ఇక్కడ. ఒక మంచి టొమాటో ఇండస్ట్రీ పెట్టొచ్చు, కెచప్ ఇండస్ట్రీ పెట్టొచ్చు. ఒక ఇండస్ట్రీ పెడితే కొన్ని వందల వేల మందికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టొచ్చు. సో కానీ ఇక్కడ ఏం జరగట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఆ విజన్, ఒక ఎయిమ్, ఒక దీంతో ఒక గోల్ తోటి ఇది చేయాలి అనే ఆలోచన ఉండి నాకు తెలిసి ఎవరు ఇంతకుముందు ప్రభుత్వాలు ఆలోచించలేదు, ఇంతకుముందు లీడర్స్ ఆలోచించలేదేమో. కానీ నేను మాత్రం కంపల్సరీ ఒక విజన్ తో వచ్చిన యూత్ ఎంప్లాయ్మెంట్, యూత్ ఎంపవర్మెంట్, అలాగే ఇండస్ట్రీస్ తీసుకురావడము, అలాగే ప్రతి ఒక్క ఊర్లో కూడా ఎడ్యుకేషన్ ని ఫస్ట్ స్టెప్ గా డెవలప్ చేయడం. ఎందుకంటే మనం చాలా మంది చూస్తున్నాం ఇక్కడ ఊర్లలో చూస్తే చిన్నపిల్లలు చాలా మంది ఇప్పటికి కూడా చాలా మంది చదువుకోవట్లేదు. అంటే లిటరసీ రేట్ చాలా తక్కువ ఉంది ఇక్కడ. సో ఆ లిటరసీ రేట్ ఎప్పుడైతే మనం పెంచుతామో కంపల్సరీ ఆటోమేటిక్ గా పిల్లలు పెద్దగా అయిన తర్వాత వాళ్ళు ఏదో ఒక జాబ్, ఏదో ఒక ఉపాధి ఏదో చేసుకొని బతుకుతారు. కాబట్టి డెఫినెట్ గా ఫస్ట్